చతుర్భుజ వైశాల్యము 216 చదరపు సెంటీమీటర్లు. చతుర్భుజ వైశాల్యము 216 చదరపు సెంటీమీటర్లు. దాని కర్ణము 12 సెంటీమీటర్లు. దాని కర్ణము 12 సెంటీమీటర్లు. కర్ణంపై గీయబడిన రెండు అంతర్లంబాలలో మొదటిది రెండవ దానికంటే 25% ఎక్కువ. మొదటిది రెండవ దానికంటే 25% ఎక్కువ అయితే అతిపెద్ద లంబము కొలతను కనుక్కోండి. అతిపెద్ద లంబము కొలతను కనుక్కోండి. చూడండి, ఇక్కడ రెండు అంతర్లంబాల మధ్య ఒక వేరియేషన్ ఇచ్చాడు. మొదటిది రెండవ దానికంటే 25% ఎక్కువ అన్నాడు. కాబట్టి నిష్పత్తి తీసుకోవాలి. ఇక్కడ H1:H2 ఈక్వల్ టు దేంతో పోల్చాడు? మొదటి దాన్ని రెండవ దానితో పోల్చాడు. మొదటిది రెండవ దానికంటే అన్నాడు కాబట్టి రెండవది ఏమనుకోవాలంటే 100 అనుకోవాలి. ఓకేనా? మొదటిది రెండవ దానికంటే 25% ఎక్కువ అన్నాడు కాబట్టి రెండోది అనుకోవాలి, 100 అనుకోవాలి. అప్పుడు మొదటిది ఏమవుతుంది? 25% ఎక్కువ అన్నాడు, 125 అవుతుంది, 125. ఓకేనా? 25 4ల 25 5ల ఈక్వల్ టు 5:4. ఇప్పుడు ఇక మళ్ళా 1/2 ఇంటూ D ఇంటూ H1 ప్లస్ H2 ఈక్వల్ ఎంత వచ్చినా 216 216. సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక 1/2 ఇంటూ D ఈక్వల్ 12 అనుకుంటా, అంతేనా? D ఈక్వల్ టు 12, H1 ఈక్వల్ టు 5x, H2 ఈక్వల్ టు ఎంత? 4x ఈక్వల్ టు 216. ఓకేనా? 2 1 2 6ల 6 1 6 36ల. ఓకేనా? 9x ఈక్వల్ టు 36. సో x ఈక్వల్ ఎంత? 4. పెద్ద కొలత పెద్దది ఈక్వల్ ఎంత? 5x. దట్ ఈక్వల్ 5 ఇంటూ 4 ఈక్వల్ ఎంత? 20 సెంటీమీటర్స్. నోట్ చేసుకోండి. ట్రెపీజియం అనేది ఇంగ్లీష్ వర్డే. ట్రెపీజియాన్ని ఏమంటారంటే ఇంగ్లీష్ వర్డ్ అది ట్రెపీజియం అనేది, లేదా సమలంబ చతుర్భుజం. ట్రెపీజియం లేదా సమలంబ చతుర్భుజము. ట్రెపీజియం లేదా సమలంబ చతుర్భుజము. ట్రెపీజియం లేదా సమలంబ చతుర్భుజము. అసలు దాని ఆకారం చూద్దాం ఫస్ట్. అది ఆకారం కనుక ఉంటే దాన్ని బట్టి మనం ప్లాన్ చేయొచ్చు. అది ఎట్లా ఉంటుంది ఏంటంటే, ఇక్కడ చూడండి అమ్మా, ఇగో ఈ రూపంలో ఉన్న దాన్ని ఏమంటారంటే ట్రెపీజియం అంటారు. ఇగో ఇది. ఓకేనా? దీంట్లో 1 ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్. ఒక జత ఎదురు భుజాలు సమాంతరాలుగా ఉండాలి. ఈ రెండు కానీ అర్థమైందా? ఒక జత ఎదురు భుజాలు సమాంతరాలుగా ఉన్న చతుర్భుజాన్ని ఏమంటారు? ట్రెపీజియం లేదా సమలంబ చతుర్భుజం. ఏదన్నా ఇది కానీ. ఓకేనా? పటం గీసుకోండి. ఓకేనమ్మా? ఒక వాక్యం రాయండి.
ఒక జత ఎదురు భుజాలు సమాంతరాలుగా ఉన్న చతుర్భుజాన్ని, ఒక జత ఎదుటి భుజాలు, ఒక జత ఎదుటి భుజాలు సమాంతరాలుగా ఉన్న చతుర్భుజాన్ని, ఒక జత ఎదుటి భుజాలు సమాంతరాలుగా ఉన్న చతుర్భుజాన్ని ఒక జత ఎదురు భుజాలు సమాంతరాలుగా ఉన్న చతుర్భుజాన్ని ట్రెపీజియం లేదా సమలంబ చతుర్భుజం అంటారు. ఒక జత ఎదురు భుజాలు సమాంతరాలుగా ఉన్న చతుర్భుజాన్ని ట్రెపీజియం లేదా సమలంబ చతుర్భుజము అంటారు. సమలంబ చతుర్భుజము అంటారు. సమలంబ చతుర్భుజము అంటారు. ఓకేనా? దీనికి ఇగో దీని కొలతను ఇది ఏ, ఇగో ఇది బి, తర్వాత దీన్ని ఏమంటారంటే వాటి మధ్య దూరం. ఓకేనా? డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ సైడ్స్. ఓకేనా? ట్రెపీజియ వైశాల్యము, ట్రెపీజియం వైశాల్యము, వైశాల్యము ఈక్వల్ టు హాఫ్ ఇంటూ సమాంతర భుజాల మొత్తము, సమాంతర భుజాల మొత్తము ఇంటూ వాటి మధ్య దూరం. హాఫ్ ఇంటూ సమాంతర భుజాల మొత్తము ఇంటూ వాటి మధ్య దూరం. ఇది జనరల్ ఫార్ములా. దట్ ఈక్వల్ టు సమాంతర భుజాలు ఏంటి ఇక్కడ? ఏ కామా బీలు, అంతేనా? హాఫ్ ఇంటూ ఏ ప్లస్ బి ఇంటూ హెచ్. ఓకే, మళ్ళీ దీనికి రాసినాం అనుకోండి, ఏ ప్లస్ బి బై 2 అంటే సమాంతర భుజాల సగటు. దట్ ఈక్వల్ టు సమాంతర భుజాల సగటు ఇంటూ వాటి మధ్య దూరం. ట్రెపీజియం వైశాల్యము ఈక్వల్ టు 1/2 ఇంటూ ఏ ప్లస్ బి ఇంటూ హెచ్. దట్ ఈక్వల్ టు సమాంతర భుజాల సగటు ఇంటూ వాటి మధ్య దూరం. ఒక క్వశ్చన్ అయిందమ్మా. ఒక ట్రెపీజియంలో సమాంతర భుజాల సగటు, ట్రెపీజియంలో సమాంతర భుజాల సగటు 12.4 సెంటీమీటర్లు. 12.4 సెంటీమీటర్లు. వాటి మధ్య దూరము 15 సెంటీమీటర్లు. 15 సెంటీమీటర్లు అయితే దాని వైశాల్యము ఎంత? ట్రెపీజియం వైశాల్యము ఈక్వల్ టు సమాంతర భుజాల సగటు ఇంటూ ట్రెపీజియం వైశాల్యము ఈక్వల్ టు సమాంతర భుజాల సగటు ఇంటూ వాటి మధ్య దూరం. ట్రెపీజియం వైశాల్యము ఈక్వల్ టు సమాంతర భుజాల సగటు ఇంటూ వాటి మధ్య దూరం. ఓకేనా? అదే ఇచ్చింది. ఇప్పుడు సగటు ఇచ్చాడు, వాడికి డిస్టెన్స్ ఇచ్చాడు. సగటు ఎంత? 12.4. 12.4 ఇంటూ మధ్య దూరం ఎంత? 15. 15 60 06. 15 12 180 ప్లస్ 186. ఓకేనా? ఇది
దట్ ఈక్వల్ టు 186 చదరపు సెంటీమీటర్లు. నెక్స్ట్ వన్, ఒక ట్రెపీజియంలో సమాంతర భుజాల మొత్తము సమాంతర భుజాల మొత్తము 22.3 సెంటీమీటర్లు. 22.3 సెంటీమీటర్లు. వాటి మధ్య దూరము 16 సెంటీమీటర్లు. 16 సెంటీమీటర్లు. అయితే దాని వైశాల్యము ఎంత? ట్రెపీజియం వైశాల్యము ఈక్వల్ టు 1/2 ఇంటూ a ప్లస్ b ఇంటూ h. 1/2 ఇంటూ a ప్లస్ b ఎంత కలిపి ఇచ్చాడు. ఇయలే సమాంతర భుజాల మొత్తం ఇయలే కలిపి 22.3. హెచ్ ఎంత? 16. 2 1 2 8. దట్ ఈక్వల్ 8 3 24 4 2 8 22 76 178. ఓకేనా? స్క్వేర్ సెంటీమీటర్స్. ఒక ట్రెపీజియంలో సమాంతర భుజాల కొలతలు వరుసగా ఒక ట్రెపీజియంలో సమాంతర భుజాల కొలతలు వరుసగా 11.8 సెంటీమీటర్లు, 11.8 సెంటీమీటర్స్, 11.8 సెంటీమీటర్స్, కామా ఒక సమాంతర చతుర్భుజం సమలంబ ఏం చెప్పాను? ఒక ట్రెపీజియంలో సమాంతర భుజాల కొలతలు వరుసగా 11.8 చెప్పిన 11.8 సెంటీమీటర్స్ కామా 8.2 సెంటీమీటర్లు 8.2 సెంటీమీటర్లు. వాటి మధ్య దూరము 12 సెంటీమీటర్లు. అయితే దాని వైశాల్యము ఎంత? ట్రెపీజియం వైశాల్యము 1/2 ఇంటూ a ప్లస్ b ఇంటూ h. దట్ ఈక్వల్ 1/2 ఇంటూ a ప్లస్ b. అంటే a ప్లస్ b ఏ ఈక్వల్ ఎంత? 11 పాయింట్ ఎంత ఉండేను 8 ప్లస్ 8.2 ఇంటూ 12. 2 1 2 6. దట్ ఈక్వల్ టు ఈ రెండింటి కలిపినట్టయితే ఎంత వస్తుంది? 20. అంతేనా? 20 ఇంటూ 6 ఈక్వల్ టు 120 స్క్వేర్ సెంటీమీటర్స్. ఓకే. నెక్స్ట్ వన్, ఒక ట్రెపీజియంలో 2 సమాంతర భుజాల కొలతలు వరుసగా ఒక ట్రెపీజియంలో 2 సమాంతర భుజాల కొలతలు వరుసగా 12.4 సెంటీమీటర్లు, 12.4 సెంటీమీటర్లు, 12.4 సెంటీమీటర్లు, 12.4 సెంటీమీటర్లు, 9.6 సెంటీమీటర్లు.
9.6 సెంటీమీటర్లు 9.6 సెంటీమీటర్లు 9.6 సెంటీమీటర్లు. దాని వైశాల్యము 99 చదరపు సెంటీమీటర్లు 99 చదరపు సెంటీమీటర్లు 99 చదరపు సెంటీమీటర్లు. అయితే సమాంతర భుజాల మధ్య దూరము ఎంత? సమాంతర భుజాల మధ్య దూరము ఎంత? సమాంతర భుజాల మధ్య దూరము ఎంత? 1/2 h ఇంటూ a ప్లస్ b కొలత ఇచ్చాడు 99. ఓకేనా? 1/2 ఇంటూ h కనుక్కోవాలి ఇంటూ a ఎంత? 12.4 ప్లస్ 9.6 ఈక్వల్ టు 99. 1/2 ఇంటూ h ఇంటూ ఇదెంత వస్తుంది? 12 9 21 22 ఈక్వల్ టు 99. 2 1 2 11 11 1 11 9 h ఈక్వల్ 9 సెంటీమీటర్స్. మళ్ళీ చెప్పాలనా? గట్టిగా చెప్పాలనా? అమ్మా ఇక్కడ చూడండి, 1/2 h ఇంటూ a ప్లస్ b ఈక్వల్ ఇచ్చాడు. ఇదేమో ఫార్ములా, ఇది లెక్కలు ఇచ్చిన విలువ వైశాల్యం. ఏం లేదు ఇక్కడ 1/2కి 1/2 hకి h రాశాను. a ఈక్వల్ టు 12.4 b ఈక్వల్ టు 9.6 ఈక్వల్ టు 99. 1/2 ఇంటూ h ఇంటూ 22 కలిపితే 22 వస్తుంది. 12.4 9.6 కలిపితే 22 వస్తుంది. 2 1 2 2 11 11 9 99 h ఈక్వల్ 9 సెంటీమీటర్లు. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్ ఒక ట్రెపీసియములో రెండు సమాంతర భుజాలలో రెండు సమాంతర భుజాలలో మొదటిది రెండవ దానికి 75%. మొదటిది రెండవ దానికి 75%. వాటి మధ్య దూరము 10 సెంటీమీటర్లు. 10 సెంటీమీటర్లు. దాని వైశాల్యము 105 చదరపు సెంటీమీటర్లు. 105 చదరపు సెంటీమీటర్లు. అయితే సమాంతర భుజాల కొలతలు వరుసగా అయితే ఇక్కడ ఏమిచ్చాడు? సమాంతర భుజాల యొక్క సంబంధం ఇచ్చాడు. ఇక్కడ చూడండి, నిష్పత్తి రాయాలి మనం. A:B ఏమిచ్చిందంటే మొదటిది రెండవ దానికి 75% అన్నాడు. అంటే మొదటిది రెండవ దాంతో పోలుస్తున్నాడు కాబట్టి రెండవ దాన్ని ఏమనుకోవాలి మనం? 100 అనుకోవాలి. మొదటిది రెండవ దాంతో పోలుస్తున్నాడు కాబట్టి రెండవది 100 అనుకున్నాను. ఇది రెండవ దానికి ఎంత శాతం అన్నాడు? 75% అన్నాడు కాబట్టి ఇది 75 తీసుకోవాలి. ఓకేనా? 25 4 100 25 3 75 ఈక్వల్ టు 3:4. ఓకేనా? సో 1/2 ఇంటూ h ఇంటూ a ప్లస్ b ఈక్వల్ టు 105 లెక్కలు ఇచ్చాడు. ఇది వైశాల్యానికి ఫార్ములా, ఇది లెక్కలు ఇచ్చింది. ఓకే, 1/2 ఇంటూ h ఇచ్చాడు. ఎంత? 10
ఇంటూ ఏ ఈక్వల్ టు 3x ప్లస్ 4x ఈక్వల్ టు 105. 2 ఒకట్ల 2 5ల 5 ఒకట్ల 5 21. 7x ఈక్వల్ టు 21. సో x ఈక్వల్ ఎంత 3. ఓకేనా? ఏ ఈక్వల్ కావాలి. ఏ ఈక్వల్ అంటే 3x దట్ ఈక్వల్ 3 ఇంటూ 3 అంతేనా 9 సెంటీమీటర్లు. అండ్ బి ఈక్వల్ టు 4x 4 ఇంటూ 3 ఈక్వల్ టు 12 సెంటీమీటర్లు. నోట్ చేసుకోండి. సమాంతర చతుర్భుజము. సమాంతర చతుర్భుజము దేని సమాంతర చతుర్భుజం అంటారంటే ఇగో ఇది ఈ 2 సమాంతర రేఖలు, ఈ 2 సమాంతర రేఖలు. ఓకేనా? అంటే దీంట్లో ఇంతకుముందు దాంట్లో కేవలం ఒక జత మాత్రమే ప్యారలల్గా ఉన్నాయి. ఇక్కడ 2 ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్. ఇంతకుముందుకి ఈ 2 మాత్రమే సమాంతరాలుగా ఉన్నాయి. ఇప్పుడు ఈ 2 సమాంతరాలు అయితే దీన్ని ఏమంటారంటే సమాంతర చతుర్భుజం అంటారు. ఓకేనా? దీని మీద ఎక్కువ ప్రాబ్లమ్స్ ఏం లేవు, చేద్దాం. 1 2 ఉన్నాయి. మనకేమైనా కూడా దీర్ఘ చతురస్రము, చతురస్రము, వృత్తాల మీద ప్రాబ్లమ్స్ తగులుతాయి. అర్థమైందా? దీర్ఘ చతురస్రము, చతురస్రము, చతురస్రాకార బాటలు, దీర్ఘ చతురస్రాకార బాటలు, వృత్తాల మీదనే గతంలో చాలాసార్లు అడిగాడు క్వశ్చన్స్. ఓకేనా? సమాంతర చతుర్భుజము రాయండి. ఎదురెదురు భుజాలు సమాంతరాలుగా ఉన్న చతుర్భుజాన్ని, 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 ఎదురెదురు భుజాలు సమాంతరాలుగా ఉన్న చతుర్భుజాన్ని సమాంతర చతుర్భుజము ప్యారలలోగ్రామ్. సమాంతర చతుర్భుజము ఎదురెదురు భుజాలు సమాంతరాలుగా ఉన్న చతుర్భుజాన్ని సమాంతర చతుర్భుజము అంటారు. చుట్టుకొలత ఈక్వల్ టు, చుట్టుకొలత ఈక్వల్ టు ఆసన్న భుజాల మొత్తానికి రెట్టింపు. ఆసన్న భుజాల మొత్తానికి రెట్టింపు. చుట్టుకొలత ఈక్వల్ టు ఆసన్న భుజాల మొత్తానికి రెట్టింపు. దట్ ఈక్వల్ టు ఈ రెండింటి అంటారు పక్క పక్క భుజాలు అంటారు. దీని మొత్తాన్ని డబల్ చేయాలి. ఓకేనా? దట్ ఈక్వల్ టు 2 ఇంటూ a ప్లస్ బి. ఓకే? వైశాల్యము ఈక్వల్ టు, వైశాల్యము ఈక్వల్ టు భూమి ఇంటూ ఎత్తు. భూమి ఇంటూ ఎత్తు దట్ ఈక్వల్ టు బి ఇంటూ హెచ్. బి ఇంటూ హెచ్. ఇది ఇంటూ ఎత్తు అంటే ఇది బి అనుకోని, లేకపోతే మీరు కన్ఫ్యూజ్ అయ్యారు మళ్ళా. ఇది బి, ఇది ఏ. భూమి ఇంటూ ఎత్తు. ఓకేనా? దీని మీద ఒకటి, దీని మీద ఒకటి, ఇంకో జనరల్ క్వశ్చన్ ఒకటి. ఓకేనా? రైట్. ఒక సమాంతర చతుర్భుజములో క్వశ్చన్ అండి. ఒక సమాంతర చతుర్భుజములో ఆసన్న భుజాల కొలతలు వరుసగా, ఆసన్న భుజాల కొలతలు వరుసగా, సమాంతర చతుర్భుజములో ఆసన్న భుజాల కొలతలు వరుసగా, ఆసన్న భుజాల కొలతలు వరుసగా 13 సెంటీమీటర్లు కామా 13, 13 సెంటీమీటర్లు కామా 8 సెంటీమీటర్లు, 8 సెంటీమీటర్లు అయితే దాని చుట్టుకొలత ఎంత? దాని చుట్టుకొలత ఎంత? దాని చుట్టుకొలత ఎంత? చుట్టుకొలత ఈక్వల్ ఏంది?
2 ఇంటూ ఏ ప్లస్ బి, అంతేనా? చుట్టుకొలత ఈక్వల్ టు 2 ఇంటూ ఏ ప్లస్ బి, దట్ ఈక్వల్ టు 2 ఇంటూ ఏ 15, 15 ప్లస్ బి 15 13, సరే 13 ప్లస్ 8, 2 ఇంటూ 21 ఈక్వల్ టు 42 సెంటీమీటర్లు. ఇంకో క్వశ్చన్, ఒక సమాంతర చతుర్భుజములో భూమి 25 సెంటీమీటర్లు, భూమి 25 సెంటీమీటర్స్, దాని ఎత్తు 12 సెంటీమీటర్లు, అయితే దాని వైశాల్యము ఎంత? వైశాల్యము ఈక్వల్ టు భూమి ఇంటూ ఎత్తు. భూమి ఎంత? 25, ఎత్తు ఎంత? 12, 25 300 స్క్వేర్ సెంటీమీటర్స్. 4:3 నిష్పత్తిలో కలవు, 4:3 నిష్పత్తిలో కలవు. దాని వైశాల్యము 432 చదరపు సెంటీమీటర్లు, 432 చదరపు సెంటీమీటర్లు, అయితే భూమి కొలత ఎంత? భూమి కొలత ఎంత? నిష్పత్తి ఇచ్చాడు ఇక్కడ. నిష్పత్తి ఏంది? B/H ఈక్వల్ టు 4:3, అంతేనా? వైశాల్యము 432 చదరపు సెంటీమీటర్లు. వైశాల్యం అంటే ఇది ఇంటూ ఇది, 4x ఇంటూ 3x ఈక్వల్ టు 432, ఓకేనా? ఇక్కడ x² ఈక్వల్ టు, లేకపోతే 4 1 4, 4 1 4, 0 4 32, మళ్ళా 3 1 3, 3 36, x² ఈక్వల్ టు 36. సో x ఈక్వల్ ఎంత? 6. మనకేం కావాలి? భూమి కొలత కావాలి. భూమి ఈక్వల్ టు 4x, 4 ఇంటూ 6 ఈక్వల్ ఎంత? 24 సెంటీమీటర్లు. సమచతుర్భుజము లేదా రాంబస్. సమచతుర్భుజము లేదా రాంబస్ దేన్నంటారంటే, అమ్మా 4 భుజాల కొలతలు సమానంగా ఉన్న చతుర్భుజాన్ని ఏమంటారంటే రాంబస్ అంటారు. సమచతుర్భుజము అన్నాడు, ఓకేనా? 1 2 3 4 భుజాల కొలతలు సమానం. ఈ విధంగా ఉన్న చతుర్భుజాన్ని ఏమంటారంటే సమచతుర్భుజం అంటారు. 4 భుజాల కొలతలు సమానంగా ఉన్న చతుర్భుజాన్ని సమచతుర్భుజము లేదా రాంబస్ అంటారు. సంబంధం అంటాడు. ఇగో 2 కర్ణాల యొక్క వర్గాల మొత్తము భుజం యొక్క వర్గానికి 4 రెట్లు ఉంటుంది. ఓకే, నెంబర్ 1 సమచతుర్భుజములో 2 కర్ణాల వర్గాల మొత్తము, సమచతుర్భుజములో 2 కర్ణాల వర్గాల మొత్తము, సమచతుర్భుజములో 2 కర్ణాల వర్గాల మొత్తము
భుజం యొక్క వర్గానికి 4 రెట్లు. సమచతుర్భుజములో 2 కర్ణాల వర్గాల మొత్తము భుజము యొక్క వర్గానికి 4 రెట్లు. అంటే ఈ రెండింటి యొక్క వర్గాల మొత్తము దీనికి 4 రెట్లు. దాని కింద d1² ప్లస్ d2² ఈక్వల్ టు 4a². 2 కర్ణాల వర్గాల మొత్తము భుజం యొక్క వర్గానికి 4 రెట్లు. ఓకేనా? క్వశ్చన్ ఏమి ఇస్తారంటే ఇక్కడ 2 కర్ణాలు ఇచ్చి భుజం కనుక్కోమంటాడు. సమచతుర్భుజంలో 2 కర్ణాలు ఇచ్చి భుజం కనుక్కోమంటాడు. లేదా ఒక కర్ణము భుజం ఇచ్చి 2వ కర్ణం కనుక్కోమంటాడు. అర్థమైందా? ఒక భుజము కర్ణం ఇచ్చి 2వ కర్ణం కనుక్కోమంటాడు. ఏదైనా కూడా ఇదే ఫార్ములా. ఓకేనా? రాయండి, ఇది రాసుకోరు కదా. నెక్స్ట్ చుట్టుకొలత ఈక్వల్ టు చుట్టుకొలత ఈక్వల్ టు 4 ఏనా? అంతే కదా. 1 2 3 4 కలపాలి కాబట్టి 4a. అది అందరు చెప్తారు. అది కాదు ఇక్కడ, ఇది కాదు ఇక్కడ ఇచ్చేది. ఇది ఏమైనా కూడా 4th క్లాస్ 5th క్లాస్ వరకు చేస్తారు. అది కాదు ఇక్కడ. ఎందుకంటే భుజం ఇచ్చి కన్నా చుట్టుకొలత కనుక్కోమన్నప్పుడు ఇచ్చిన దాన్ని 4తో గుణకారం చేస్తే ఆన్సర్ వస్తుంది. అది కాదు. వాడు ఏమి ఇస్తాడంటే 2 కర్ణాలు ఇచ్చి చుట్టుకొలత కనుక్కోమంటాడు. 2 కర్ణాలు దీని విలువ ఇచ్చి చుట్టుకొలత కనుక్కోమంటాడు. ఇది ఎప్పుడు భుజం ఇచ్చినప్పుడు. దట్ ఈక్వల్ టు 2 × d1² ప్లస్ d2². అర్థమైందా? ఇది ఎప్పుడు భుజము కొలత ఇచ్చినప్పుడు దీన్ని ఉపయోగించాలి. దీన్ని ఎప్పుడు ఉపయోగించాలి? 2 కర్ణాల కొలతలు ఇచ్చినప్పుడు. 2 కర్ణాలు ఇచ్చి కనుక్కోవాలి, ఇది కనుక్కోవాలి. వైశాల్యము ఈక్వల్ టు ఆఫ్ d1 × d2. 2 కర్ణాలు ఇచ్చినప్పుడు ఇది. అంతేనా? ఆఫ్ d1 d2 కర్ణాల లబ్ధంలో సగం. ఇంత సింపుల్గా ఇట్లియ్యాడు. ఏమి ఇస్తాడు? ఒక కర్ణం ఇచ్చి భుజం ఇచ్చి వైశాల్యం కనుక్కోమంటాడు. దట్ ఈక్వల్ టు 1/2 × d × √4a² - d². ఇది 2 కర్ణాలు ఇచ్చినప్పుడు దీన్ని ఉపయోగించాలి. కర్ణము భుజం ఇచ్చినప్పుడు దీన్ని ఉపయోగించాలి. నోట్ చేసుకోండి. 6 సెంటీమీటర్లు 8 సెంటీమీటర్లు 8 సెంటీమీటర్లు కర్ణాలు కలిగిన 6 సెంటీమీటర్లు 8 సెంటీమీటర్లు కర్ణాలు కలిగిన సమచతుర్భుజం యొక్క భుజం పొడవు ఎంత? 6 సెంటీమీటర్లు 8 సెంటీమీటర్లు కర్ణాల కొలతలను కలిగిన సమచతుర్భుజం యొక్క భుజము పొడవు ఎంత? 6 సెంటీమీటర్లు 8 సెంటీమీటర్లు కర్ణాల కొలతలు కలిగిన సమచతుర్భుజం యొక్క భుజము పొడవు ఎంత? భుజము పొడవు ఎంత? ఓకే, భుజము పొడవు ఎంత? భుజం పొడవు కావాలంటే ఏంది? ఇప్పుడు మనం d1² ప్లస్ d2² ఈక్వల్ టు 4a². అంతే కదా. d1 ఎంత? 6² ప్లస్ 8² ఈక్వల్ టు 4a². 6 36 ప్లస్ 64 ఈక్వల్ టు 4a². 4a² ఈక్వల్ టు 100. a² ఈక్వల్ ఎంత? 25. a ఈక్వల్ ఎంత? 5 సెంటీమీటర్లు. 10 సెంటీమీటర్ల భుజమును కలిగిన సమచతుర్భుజం యొక్క ఒక కర్ణము 12 సెంటీమీటర్లు. 12 సెంటీమీటర్లు అయితే దాని 2వ కర్ణం పొడవు ఎంత? దాని 2వ కర్ణం పొడవు ఎంత? దాని 2వ కర్ణం పొడవు ఎంత? 2వ కర్ణం పొడవు ఎంత? ఇదే ఫార్ములా. ఏందది? d1² ప్లస్
d2 స్క్వేర్ ఈక్వల్ ఎంత 4a స్క్వేర్. ఓకేనా. d1 ఇచ్చాడు ఎంత 12 d1 ఈక్వల్ 12 స్క్వేర్ ప్లస్ d2 స్క్వేర్ ఈక్వల్ టు 4 ఇంటూ 10 స్క్వేర్ 144 ప్లస్ d2 స్క్వేర్ ఈక్వల్ టు 400. అంతేనా. 100 ఇంటూ 4 400. d2 స్క్వేర్ ఈక్వల్ టు 400 మైనస్ 144 ఈక్వల్ టు 256. సో d2 ఈక్వల్ టు 16 సెంటీమీటర్లు.